చంద్రబాబు చేసిన నిర్వాహకం వల్ల సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకునే దుస్థితి వచ్చిందని పెన్షన్దారులు మండిపడుతున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో పెన్షన్ల కోసం చాలా ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు సీఎం జగన్ పాలనలో వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పెన్షన్లు అందిస్తుంటే చంద్రబాబు కుట్రలు చేశాడని ఫైర్ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. విపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నిర్వాహకం వల్ల వృద్ధులు వికలాంగులు సచివాలయం వద్దకు వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం శ్రీకాకుళంలోని కత్తిరి వీధిలో ఉన్న సచివాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది వృద్ధులు వికలాంగులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు పెన్షన్ తీసుకోవడం ఎట్లా ఉంది? గతంలో ఎలా తీసుకునేవాళ్ళు? గతంలో అంటే చంద్రబాబు టైముల్లో చాలా హింసలు పడేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు 5 సంవత్సరాల నుండి ఇంటి వద్దకే పెన్షన్ తెస్తున్నారు. నేను సుమారు నాకు 75 సంవత్సరాలు వృద్ధుడిని, నేను నడలేకపోతున్నాను. కాబట్టి వాలంటరీ వ్యవస్థని పునరుద్ధరించాలని కోరుతున్నాను. జగన్ బాబు వచ్చిన తర్వాత మేము కూడాను మాకు కూడా సౌకర్యంగా ఉంది. ఇంటి వద్ద నుంచి వారంటీ వాళ్ళు వస్తున్నారు. వారంటీ వాళ్ళు వచ్చి టైంకి అందజేస్తున్నారు. తర్వాత ఏమొచ్చి మాకు కూడా సౌకర్యంగా ఉంది. ఇప్పుడు స్వచ్ఛాలయంకి రావడం అంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మేము చాలా దూరం నుంచి రావాలి కదా, మాది పుణ్యపు వీధి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గతంలో వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు సచివాలయంకి మీరు రావాల్సి వస్తుంది. దీనిపై ఈ సున్నపు వీధులు ఉండోళ్ళు మాకు ఇంటికి వచ్చి వారంటీలు ఇచ్చారు. ఇప్పుడు నడుము నొప్పితో నడలేక వచ్చాను. ఇప్పుడు ఆవేశం, నడుము నొప్పి, ముడుకులు నొప్పి రాలేకపోతాను ఈ సచివాలయంకి. మీరు చెప్పండి, గతంలో ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడైతే ఏం బాగాలేదు. ఇప్పుడే బాగుంది, అంటే ముందు ఏం బాగాలేదు. ఇప్పుడు ఇలా రావడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే రోజు ఎప్పుడు నెలకి ఫస్ట్కి వచ్చి ఇంటికి వచ్చేవారు వాలంటరీ ఉంటేనే అన్ని విధాలుగా మాకు సౌకర్యంగా ఉంటుంది. జగన్ బాబు వస్తేనే మాకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు స్కూల్కైనా దేనికైనా అన్ని విధాలుగా జగన్ బాబు ఉంటేనే మనకి అంత బాగుంటుంది. సచివాలయం వచ్చి పెన్షన్ తీసుకోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామండి. ఇంటి దగ్గర నుంచి సచివాలయంకి రావడానికి చాలా ఇబ్బందిగా ఉందని ఇక్కడ పెన్షన్దారులు అంటున్న పరిస్థితి అయితే నెలకొంది. కేవలం